విద్యుత్ కొనుగోలు అంశంలో కేసీఆర్ పై కేంద్ర మంత్రి బండి సంజయ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. కమిషన్ల కోసమే కేసీఆర్ పక్క రాష్ట్రాల నుంచి కరెంటు కొన్నారని ఆరోపించారు. విద్యుత్ కొనుగోళ్లలో కేసీఆర్ ఇష్టానుసారంగా వ్యవహరించారని మండిపడ్డారు. దీనివల్ల రాష్ట్రానికి ఎంతో నష్టం జరిగిందన్నారు. రాష్ట్రంలో 5 విద్యుత్ యూనిట్లు పెట్టడానికి కేంద్ర ప్రభుత్వం రెడీగా ఉందన్నారు. గత ప్రభుత్వం ముందుకు రాలే. ఇక్కడ తక్కువ రేటుకు మనం విద్యుత్తును ఉత్పత్తి చేసుకునే అవకాశం ఉంది. ఆ విద్యుత్తును వాడుకునే అవకాశం ఉంది. కేంద్ర ప్రభుత్వం పూర్తి నిధులు ఇవ్వడానికి అవకాశం ఉంది. వాళ్ళు కేవలం అగ్రిమెంట్ చేసుకోవడమే. కేసీఆర్ గారు కళ్ళు మూసుకొని సంతకం పెట్టాలి. కళ్ళు మూసుకొని సంతకం పెట్టాలి. కానీ కళ్ళు మూసుకొని సంతకం పెడితే వచ్చే కమిషన్ రావైనకు రూపాయికి వచ్చేదాన్ని 6 రూపాయలకు కొంటున్నాడు పక్క రాష్ట్రాలతో. రూపాయికి వచ్చే కరెంటు దానికి పోయి 6 రూపాయలకి 7 రూపాయలకు కొంటున్నాడా. కమిషన్లు వస్తాయాడా. ఇది తెలంగాణ రాష్ట్ర ప్రజలు ఆలోచించాలి. వాళ్ళు 5 యూనిట్లను ప్రారంభించడానికి సిద్ధంగా ఉన్నాం. ఎందుకంటే 4000 మెగావాట్ల విద్యుత్ మనకు అవసరం కాబట్టి దాన్ని దృష్టిలో పెట్టుకుని 5 యూనిట్లు ప్రారంభించడానికి కేంద్రం సిద్ధంగా ఉంది. పూర్తి బడ్జెట్ కేంద్రం సిద్ధంగా ఉంది. దానిలో 11,000 కోట్ల రూపాయలు ఇచ్చినాం ఆల్రెడీ. మిగతా వాటికి ఇవ్వడానికి సిద్ధంగా ఉంది. ఇక్కడ ఉన్నటువంటి కేసీఆర్ కొడుకు పాపం ఇంకా అహంకారం దగ్గర తిన్నప్పుడు గట్టిగా మాట్లాడినట్టు కాళేశ్వరం ప్రశ్న తిట్టినట్టు కూడా. ఇలా టెక్స్టైల్ పార్కు సిరిసిలో ఏర్పాటు చేయాలని ఈయన ఇంకా దోస్తు ఇద్దరు మాట్లాడతారు. 2 దోస్తులు అసలు ఇప్పుడే మా దోస్తులు 2 దోస్తులం అని చెప్పి. మరి అప్పుడు నువ్వు స్థానిక శాసనసభ్యుని నువ్వే షాడో సీఎం. నువ్వు చెప్పిందే వేదం. మీ అయ్యకంటే నువ్వే ఎక్కువనే. అధికారం అంతా నీదేనే. మరి వరంగల్ టెక్స్టైల్ పార్క్స్ పెట్టినప్పుడు నువ్వు సిరిసిల్ల పెట్టాలి. ఎందుకు కోరలే కేంద్రాన్ని? నువ్వు కోరుతా, నీ ప్రభుత్వం కోరుతానే కదా కేంద్రం వరంగల్లో ఏర్పాటు చేసింది. నరేంద్ర మోడీ ప్రభుత్వం మేము సిరిసిల్ల పెట్టాం, వరంగల్లో పెడతామన్నావా? అప్పుడు ఏడవా? నీ బుద్ధి ఏడవా? నీ తెలివి ఏడవా? అప్పుడు మరి ఇప్పుడు మాట్లాడుతున్న వ్యక్తి అప్పుడు ఎందుకు మాట్లాడలే? మీ దోస్తే కదా, అప్పుడు ఎందుకు మాట్లాడలే?